పలలో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటైంది. ఇప్పటివరకు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తుండగా తాజాగా ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. కల్తీ నెయ్యి అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమింపబడ్డ సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు కింద స్థాయి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తుండగా ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నతాధికారులు రంగంలో దిగారు. సిట్కు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారి సత్యకుమార్ పాండే ప్రస్తుతం సిట్ దర్యాప్తు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రత్యక్షంగా కూడా పరిశీలిస్తున్నారు. స్వయం ప్రాతిపత్యం కలిగినటువంటి సిట్ను ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా సిబిఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులతో పాటు జాతీయ ఆహార నిరోధక చట్టానికి సంబంధించినటువంటి అధికారిని ఒకరిని నియమించాలంటూ కూడా సూచించారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం 5 మంది అధికారుల బృందంతో సిట్ని ఏర్పాటు చేసింది. వీరికి దర్యాప్తు సహకరించడానికి 34 మంది అధికారులను కూడా నియమించింది. దీంతో తిరుపతిలో సిట్కి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా తిరుమలకు సంబంధించి నెయ్యి సరఫరా ఏ విధంగా జరుగుతుంది, ఏ సంస్థ నుంచి వచ్చింది అన్నటువంటి అంశాలనైతే సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు అధికారులు పరిశీలించారు. ముందుగా ఏఆర్ డైరీకి సంబంధించి ఆరోపణలు రావడంతో ఆ డైరీని సంబంధించినటువంటి వివరాలు సేకరించారు. ఏఆర్ డైరీకి వైష్ణవికి సంబంధించినటువంటి డైరీ నుంచి నెయ్యి సరఫరా అయినట్లు గుర్తించారు. అక్కడికి సంబంధించినటువంటి రికార్డును పరిశీలించారు. ఇవాల్టి రోజు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేసినటువంటి సిట్ బృందం స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి లడ్డూ ప్రసాదం తయారు చేసేటటువంటి పోటు, అదేవిధంగా లడ్డూలు నిల్వ ఉంచేటటువంటి ప్రాంతం, నెయ్యి సరఫరా చేసేటటువంటి ట్యాంకర్లు, ముడి సరుకులు ఉండేటటువంటి గోదాంతో పాటు తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ను కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలన్నిటినీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిట్ ఉన్నతాధికారులు మొత్తం కూడా దర్యాప్తు ప్రక్రియను ప్రత్యక్షంగా కూడా పరిశీలన చేస్తున్నారు. మొత్తంగా కూడా సిట్ సంబంధించినటువంటి దర్యాప్తు ప్రక్రియ ఇప్పుడు వేగవంతమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నటువంటి ఈ సిట్ దర్యాప్తు ప్రస్తుతం ఉన్నతాధికారులు స్వయంగా రంగంలో దిగడంతో ఏ మలుపులు తిరుగుతుంది, ఇప్పటి వరకు ఏ అంశాలను వీళ్ళు ప్రత్యక్షంగా గుర్తించారు అన్నటువంటి అంశాలు ప్రస్తుతం అయితే ఆసక్తిగా కనిపిస్తుంది. మొత్తంగా లడ్డూకు సంబంధించినటువంటి వివరాలపైనే ప్రస్తుతం సిట్ బృందం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.